ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వనిత. ఇవాళ మీ ముందుకైతే నేను ఒక మంచి రెసిపీతో అయితే వచ్చాను. అది ఏం రెసిపీ అనుకుంటున్నారా? బటర్ పన్నీర్ కర్రీ అండి. సరే, ఇవాళ పన్నీర్ అయితే నేను తెచ్చి చాలా రోజులు అవుతుందండి. అది డీప్ ఫ్రిడ్జ్లో అలానే పెట్టేశాను. సో ఇవాళ చూస్తే ఫ్రిడ్జ్లో పన్నీర్ అయితే కనిపించింది. సో ఇవాళ అయితే చేసేద్దాం, అలా వీడియో కూడా షూట్ చేద్దామని అలా ఫిక్స్ అయిపోయానండి మార్నింగ్. ఇంకా ఫిక్స్ అయినాక మనం ఊకునే రకం కాదండి, చెయ్యటమే ఇంకా. సో ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో ఆనియన్, టమాటో ఇవన్నీ వేయించుకొని కంపల్సరీ కాజు అయితే ఉండాలండి. ఈ కాజు ఉంటేనే దానికి చాలా టేస్ట్గా అండి పన్నీర్ కర్రీకి. ఇవాళ అయితే నేను ఒక మిస్టేక్ అయితే చేశానండి. నా లైఫ్లో ఫస్ట్ మిస్టేక్ అంటే ఇదే అయ్యి ఉంటుంది. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఆ మిస్టేక్ ఏంటిదో నేనైతే చెప్తాను కంపల్సరీ. సో ఈరోజు బటర్ వేసి ఆ పన్నీర్ ముక్కలను కూడా కొంచెం పసుపు, కొంచెం కారము ఇవన్నీ వేయించి కొంచెం అలా వేయించుకోవాలి. ఎందుకంటే బటర్ పచ్చి పచ్చిగా ఉంటుంది కదా పన్నీరు, అలా వాసన స్మెల్ పోవడానికని అలా వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోను కొంచెం ఆయిల్, అంటే పోపు దినుసులు అండి, బిర్యానీ ఆకు, సాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి పోపుకి వేసుకొని మనం మిక్సీకి వేసుకున్న ఆనియన్ పేస్టు, టమాటో పేస్టు, ఇంకా ఇవన్నీ కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇంకేముంది, అందులోనే కొంచెం కారము, సాల్ట్ అవన్నీ వేసేసి, ఇంకా మసాలాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేవే కదండి. మసాలాలు అంటే ధనియాల పొడి మసాలా, ఇంకా జీలకర్ర మెంతుల పొడి అవన్నీ కొంచెంగా వేసేసుకొని లాస్ట్లో పన్నీర్ ముక్కలు వేసుకుంటే కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. కస్తూరి మేతి వేస్తే పన్నీర్కి కొంచెం మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అన్నట్టు. సో కస్తూరి మేతి వేసుకోండి. ఇంకా మావాడు బెలూన్ అని కెమెరా ముందు వచ్చి చూపిస్తున్నాడు. అవన్నీ వేసిన తర్వాత కొన్ని వాటర్ పోసి కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా కొంచెం మగ్గనిస్తే పన్నీర్ ముక్కలు వేసుకుంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీరతోని సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీ బటర్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయినుండే. సో నేను చేసిన మిస్టేక్ ఏందనుకుంటున్నారండి, నేను బటర్ ఎక్స్పైర్ అయిపోయిందని చూసుకోలేదండి. చూసుకోక మా పిల్లోడికి స్కూల్ టైం అయిపోతుందని ఫాస్ట్గా మా హస్బెండ్ లేకముందే నేను కర్రీ చేసేసాను. సో తను వచ్చి ఆ కవర్ చూసి ఇది ఎక్స్పైర్డ్ అయిపోయింది అని అంటున్నారు. సో అది ఆ కర్రీ అయితే తినొద్దా అనేది చెప్పండి. నా లైఫ్లో నేను ఫస్ట్ మిస్టేక్ చూడకుండా చేసిందంటే ఇదే అయి ఉంటుంది. కాకపోతే కర్రీ మాత్రం చాలా బాగా అయిందండి. టేస్టీ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ ఉండే, కానీ ఏం చేసాం, అలా మిస్టేక్ జరిగిపోయింది. సో మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఇలాంటి మిస్టేక్స్ అయితే చేసి ఉంటారేమో, కామెంట్ అయితే చెప్పండి. సో మీ న్యూ యూట్యూబర్ నండి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను. కొంచెం అక్కడక్కడ తడబడుతున్నట్టుంది, అయినా ట్రై చేస్తానండి. చేస్తుంటే అదే వస్తుంది కదా. సో నేను మ్యాక్సిమం ట్రై చేయడానికే చూస్తానండి. ఇంకా మంచి వంటలతో మీ ముందుకైతే వస్తానండి. సో ఇవాళ ఈ కర్రీ నేను తినొద్దో మీరైతే చెప్పండి. ఎక్స్పైర్డ్ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయితే చాలా బాగుండే టేస్ట్. అస్సలు మనసు ఒప్పట్లేదని, నేను ఇంత పెద్ద తప్పు ఎలా చేశానా అన్న ఫీలింగ్ ఉండే. మా ఆయన అయితే అస్సలు తినలేరండి కర్రీ. ఏమో అండి, ఇంకా అలా జరిగిపోయింది. వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.